అనేది నాకు తెలుసు. ఎందుకంటే దరిదాపు 35 సంవత్సరాల నుంచి మేము మహిళా సంఘం కానీ సిపిఎం పార్టీలో కానీ పనిచేస్తాము. కానీ ఈ రోజున స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మరి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగరం అక్కడ దరిదాపు ఇల్లు కూల్చివేత, వేసవికాలం మందు ఎండ, అసలు ఇంట్లోనే ఉండలేని పరిస్థితి. నిట్ట మధ్యాహ్నం దుర్గతో ఇల్లు కూల్చారంటే అసలు ఆ బాధ చెప్పటానికి వర్ణాతీతం. పుస్తులు అమ్ముకొని ఏదో కోరంబోకులైనా మంచిగా గూడు నిర్మించుకుందామని నిర్మించుకున్నారు. ఉన్న పలాన మరి ఆ ఇంటిని నేలమట్టం చేస్తే ముసలోళ్ళు, చంటి పిల్లలు, మరి అనారోగ్యం ఉన్న మనుషులు, గొడ్డు గోద ఎన్నో ఉంటాయి. అసలు వాళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఉన్న పలానా పడగొట్టేస్తే అసలు ఏమైపోవాలి? ఏదో చేస్తావు ఎమ్మెల్యే గారు, మాకు మంచి చేస్తారు అని ఓటేసి గెలిపించారు. కానీ మీరు ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్పారు. అంటే పేదవాళ్ళ ఇల్లు పడగొట్టేయటం మీ ఆదర్శంగా తీర్చిదిద్దటమా ఈ నియోజకవర్గం? మీరు అదే ఆదర్శం అని అనుకుంటున్నారా ఎమ్మెల్యే గారు? మరి రాష్ట్రంలో మరి మీ నాయకులే ఎక్కడన్నా ఇల్లు పూజ చేస్తున్నారా? మరి ఉదాహరణకి మీ నాయకులే ఒక నియోజకవర్గంలో కాలువ గట్టుల మీద ఉన్న ఇట్లకి ఎన్నికల ముందు నేను పట్టాలు ఇస్తానని చెప్పి అదే మాట నిలబెట్టుకొని పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది. అమరావతి దగ్గరలోనే మరి ఈ రోజు ఉండి నియోజకవర్గాన్ని మీరెందుకు కంకణం కట్టుకొని పారంబోకుల్లోనూ కాలువ గట్టుల మీద పేదవాళ్ళని పడగొట్టేస్తున్నారు? అసలు వాళ్ళ బాధ, ఆడవాళ్ళ బాధ నిజంగా వాళ్ళు ఏడుస్తుంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఏంటి మాకు ఈ కర్మ? అసలు ఆ బాధ ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? తట్టా బుట్ట నెత్తినెట్టుకొని అసలు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారని ఈ ఎండలోను. ఎక్కడ ఉండాలని ఆ చెట్టు కింద, ఈ గుట్ట కింద రాత్రులు పడుకోవాలంటే ఆ చంటి పిల్లలతో అసలు ఏ పురుగు వస్తుందో, ఏ పాము వస్తుందో అని ఆగేదు. ఏంటంటే వాళ్ళకి వచ్చిన కర్మ, ఆ చేసిన పాపం ఏంటి? అసలు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటి? ఇక్కడ మనకి గూడు, కనీసం ఆ గూడు కూడా మీరు ఇవ్వాలని మీకు తెలీదా? మీరేం చేయాలి? అక్కడ మీకు కాలుష్యానికి అడ్డు అనుకునేటప్పుడు వాళ్ళకి కఠినమైన ఏదైనా చూపించి ఇల్లు కట్టించి వాళ్ళ ఖాళీ చేయించండి. అప్పుడు ఖాళీ చెయ్యిపోతే అప్పుడు మీరు బోల్డేజులతో పడగొట్టించవచ్చు. అంతేగాని మీరు ఏ నోటీసు ఇవ్వకుండా మీరు చేసింది అన్యాయం అని మీకు తెలియట్లేదా? అంటే మీకు మీ చేతుల్లో అధికారులు ఉన్నారు, మీరు అధికార పార్టీ అని మీరు ఏం చేస్తున్నారని అవుతుందని మీరు ఆ దౌర్జన్యం చేశారా? అసలు పేదవాళ్ళ గోడేంటో మీకు అర్థమవుతుందా? ప్రతి ఆడవాళ్ళ కన్నీరు కూడా చుక్క చుక్క నీరు ఒక కాలువలా పారి నిజంగా మీ పతనానికి నాందని మేము చెప్తున్నాం. అంత ఆవేదన చెందుతున్నారు ఈ రోజున. మన ఆకువీళ్ళలోనే ఉన్నారు చేపల మార్కెట్లో ఒక ఆవిడ నిర్మల, సజ్జా నిర్మల, వాళ్ళ అమ్మాయికి పాలకోడేలో ఇల్లు కట్టుకుంటానమ్మా పారంలో స్థలంలో అంటే పుస్తులు అమ్మి నేను ఇచ్చానమ్మా డబ్బులు. ఈ రోజున అలో లక్షణానికి ఏడుస్తుంటే అసలు నిజంగా మాకు కాలంలోంచి ఒడుగు పుట్టింది. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నారా? వాళ్ళని సానుభూతిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ప్రశ్నించడానికి వస్తే అసలు ఆయన వాడిన భాష ఏంటి? ఎమ్మెల్యే గారు ఆ పదజాలం ఏంటి? రానున్న రోజుల్లో ఈ భాషేనా అలవాటు చేసేది ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో? చెప్పండి సమాధానం. అది ఇక్కడ స్థానిక నాయకులకు తెలియట్లేదా? సిపిఎం పార్టీకి సిద్ధాంతాలు లేకుండా ఉన్నారా? సిపిఎం పార్టీ సిద్ధాంతాలను కూడా మీరు అన్వయించుకొని పనిచేస్తారే, అది మీకు తెలీదా? సిపిఎం పార్టీ నాయకులు ఏంటో మీకు తెలీదా? మరి ఒక రాష్ట్ర కార్యదర్శి అయినా ఎవరైనా సరే మనం మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, ఎమ్మెల్యే గారైనా సంబోధించాలి. అంతేగాని ఆయన ఇక్కడ వ్యక్తిగత కక్షలు ఏమీ లేవే. లేకపోతే మీకును ఆయనకి ఏమన్నా స్థలాలు, సొంత ఆస్తులు, వివాదాలు ఏమి లేవే. ఈ రోజున పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకుల్లో డబ్బులు లేవంటున్నారు అన్నారు ఆయన. దాంట్లో తప్పేంది? వాస్తవంగా మరి
అడుగుతుంటే బ్యాంకుల్లో డబ్బులు లేవనే చెప్తుంది గవర్నమెంట్. అది ఆయన అన్నారు. అట్లా మాట్లాడినంతకి ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఆ భాష. కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఒకే చెప్తున్నాం, కానీ ఆ భాష మంచిది కాదు. కానీ ఇక్కడ స్థానికంగా ఉండవాళ్ళని మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మంచిదే. ముందు పిల్ల కాలువలు పాడైపోతున్నాయి, కాలువలు ఉంటున్నారు అని అన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఆ పాడైపోయేదాన్ని మీరు చూపించండి. పెద్ద కాలువనే కలుషితం అయిపోయి ఉన్నది. వెంకయ్య అయ్యేది ఎక్కడ మనం ఏ నీరు తాగుతున్నాం ఈ రోజున ఇక్కడ. అట్లాగే భీమారాన్న ఆ డ్రైన్ మనకి ఎట్లా ఉందో, మురుకు కొంపంగా ఉంది. రైల్లో వెళ్తుంటేనే 1/2 కిలోమీటర్ వాసన పంపు కొడతా ఉంది. మరి ఆ డ్రైన్ భీమారాన్న నాటి బొడ్డు మీద ఉంది. మరి అట్లాంటి ప్రక్షాళన చేయండి. ఈ పిల్లకాలం తర్వాత ఆటంతులకు అవే ప్రక్షాళన అవుతుంది. మీరు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా పేదవాళ్ళ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించొద్దు. ఇప్పటికైనా మీ ఈ ఇల్లు పడేసే ఆనవాయితీ మానుకొని ఇప్పటికైనా పేదవాడి గోడు ఆలకించి ఇప్పటికైనా వాళ్ళని కొద్దిగా ప్రశాంతంగా బతకనిమ్మని మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా. కానీ ఈ రోజున వారం రోజుల నుంచి కంటి మీద కునుకు లేదు, వాళ్ళు కడుపు నిండా తిండి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా అసలు ఎంత ఆవేదన. ఎవరన్నా స్థానిక నాయకులు మాట్లాడిన వాళ్ళు వెళ్ళి చూస్తే అప్పుడు మనకు అర్థం. మనం అక్కడికి వెళ్ళకంట మనం ఇప్పుడుండి మాట్లాడితే వాళ్ళ బాధ మనకి ఎట్లా తెలుస్తుంది, అది గమనించాలని కోరుకుంటున్నా. అట్లాగే ఆదివీళ్ళలో ఇళ్ల స్థలాల పోరాటం, సుదీర్ఘ పోరాటం సిపిఎం పార్టీనే. అది సిపిఎం పార్టీగా మేము గుండెల మీద చేసి చెప్పగలం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సర్రాజు గారి ఆధ్వర్యంలో 74 ఎకరాలు తాళగోళ్ళు కొనిపించింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు. మేము తాగునీరు, 30 పడకల ఆసుపత్రి, అట్లాగే ఈ ఇళ్ల స్థలాలు అనేది మేము సిపిఎం పార్టీగా మెమోరాండం రూపంలో ఇచ్చాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో ఇక్కడ 74 ఎకరాలు కొనటం అనేది జరిగింది. దానికి కొనసాగింపుగా ఎన్ని పోరాటాలు చేశామో ఇక్కడ పాత్రికేయ మిత్రులు కాదు, ఆదివీడు మండలంలో ప్రజానీకానికి తెలుసు. ఆదివీడులో కొన్ని వేల మంది మహిళలు కదిలేరు ఆ రోజున. మేమెల్లోనే అర్ధరాత్రి 11ంటికి నిట్ట మధ్యాహ్నం పిలిపిస్తే చాలు కదిలి వచ్చారు. మాకు ఎందుకంటే ఒక సెంటు భూమి ఇస్తే గూడు అనేది నిర్మించుకుంటాము. ఇది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఎవరో అబద్ధాలు చెప్పట్లేదు. మాట్లాడిన వాళ్ళకి తెలియదేమో, కానీ అది జగమెరిగిన సత్యం. అట్లా ఒక సెంటుకి పట్టా ఇప్పించారా అని అడిగారు. రైల్వే ఫారంబోర్లో ఇల్లేసుకుంటే చెంచులు వాళ్ళ తరపున నిలబడి ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారి జ్యోతి గారిని ద్వారా ఆవిడ వచ్చి పరిశీలించి చూసి చెంచులు కాలనీ కింద సంతానాలు దానిలో ఏర్పాటు చేసింది. ఇక్కడ చాలా